హాయ్ హలో మామ, చూడండి పోయి అయితే పిండి ఎత్తుకొచ్చిన. అప్పటిదాకా మా నాన్న అయితే 2 బకెట్లు అయితే వేసేసిండు. నేనైతే ఇప్పుడే వేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నా. చూడండి మామ, ఈ చెట్టు నీడకైతే చెట్లు అయితే ఎక్కువ అంటే ఎక్కువ పెరగలే నీడ వల్ల. ఎప్పుడైనా ఏ చెట్టుకైనా నీడ ఉండద్దు, ఎండ తగిలితే చెట్టు అనేది బాగా అయితే ఎదుగుతుంది. చూడండి మా కాలు దెబ్బ తాకింది, అయినా కూడా కవర్ వేసుకుని మరీ పని చేస్తున్నా. ఏదో చేయాలి, మన పని మనం చేయకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పులు అయితే తీసేయాలి, ఎందుకంటే నైట్ బాగా వర్షం పడ్డది మా నైటు. దాని విధంగా అయితే చెప్పులు తీసేసి మరి కవర్ మీద వేస్తే మన ప్రాబ్లం అయితే ఏదో చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, తీసుకోవాలి. ఇట్లా తీసుకొని చెట్టుకు దగ్గర కాకుండా కొంచెం దూరం ఇట్లా 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 వేసుకుంటూ పోవాలి మనం. ఇట్లా 2 లైన్లు ఇట్లా పట్టుకొని తీసుకుంటూ పోవాలి మనం టపటప్ప. ఇట్లా పెడితేనే చెట్టు అనేది ఇంకా మంచిగా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఎదుగుతుంది మామ, ఎదిగి మనకి ఏంటిదని అంటే పంట అనేది మంచిగా మన చేతికి వస్తుంది. ఇట్లా ఫాస్ట్ వేసేయాలి, ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే పిండి ఖరాబ్ అవుతుంది. చూడండి, పోగుంటలు అయితే చాలా పోయింది మామ, ఎందుకంటే చాలా ఘోరం వర్షం వల్లే మనకు పెట్టినప్పటి నుండి దానివల్ల చాలా పోగుంటలు పోయినాయి. ఇంత లెంత్ ఉంటుందా? ఇక్కడ చెట్టు ఉండాలి, మధ్యలో ఇక్కడ ఒకటి ఉండాలి. చూడండి, ఇది చూడండి మామ, 2-3 చెట్లు ఉండాలి ఇక్కడ. అవి ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి, ఇట్లా ఉండాలి. అటు చూడండి మామ, పెద్దగా అయింది. ఇటు చెట్టు నీడు ఉన్నది కాబట్టి దీని మట్టు మొత్తం ఈ ఏరియా మొత్తం అస్సలు పంట పండుతలేదు మామ. మామ చూడండి మామ, ఇగో మెయిన్ వైర్లు ఇవి. అంటే ఇట్లా పెద్ద పోలు వేసిర్రు మామ. ఎవడన్నా ఎండాకాలం వేసుకుంటారు కానీ ఈ టైంలో వేస్తారా మామ? పంట వేసినాం, పంట వేసిన తర్వాత కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏమంటే గవర్నమెంట్ అని చెప్పి ఇగో ఇట్లా వెళ్ళి చూడండి మామ, చెట్లన్నీ ఎట్లా కొట్టేసిళ్ళు. ఇగో డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా, డబ్బులు ఏం చేయాలి మామ? డబ్బులు చూడండి, చేను మొత్తం ఆగం చేసినాక ఏం డబ్బులు ఏమి ఇస్తారు వాళ్ళు? మీరు చూడండి మా చెట్లను కూడా ఇట్లా కొమ్మలు ఎట్లా ఇరగొట్టిళ్ళు. ఈ చెట్టు చూడండి, ఇగో చూడండి, ఇట్లా దారి మొత్తం ఇలా స్ట్రైట్గా పోళ్ళు ఇట్లా ఇవి ఇట్లా వచ్చింది మామ. సగం చేను మొత్తం అవో అట్లకెళ్ళి ఇట్లా మొత్తం ఆగం చేసిర్రు. ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు మామ. చూడండి చెట్టు చూడండి ఫ్రెండ్స్. మా డాడీ 4 లైన్లేమో వేసిండు, ఇంతలోనేమో కాళ్ళు వస్తాయి అని చెప్పి శాతం అవుతలే అని చెప్పి కూర్చున్నాడు. నేనే వేయాలి, ఇప్పుడు ఏం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నింపుకున్నాక అక్కడ వెళ్ళినాక వీడియో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఒక చేతితో నింపలేము. చూడండి ఫ్రెండ్స్, కవర్ కూడా ఊసిపోయింది, పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అబ్బాబ్బా, మామ చూడండి మామ, ఈ చెట్లు అయితే పెద్ద పెరిగినాయి కదా, దీనివల్ల అయితే కింద వంగి మరి పిండేయాలి. చూడండి, కిందికి వంగి పిండేయాలి, నడుము బాగానే వస్తుంది. డాడీ కూడా లేడు, డాడీకి శాతం అయితే లేదంటే డాడీ వెళ్ళిపోయిండు. అక్కడి నుండి ఇడిదాకా అయితే వచ్చినామమ్మ, మళ్ళీ ఆడదాకా ఉంది. మొక్కజొన్న చేను ఉప్పిస్తుందా, అక్కడ దాకా మళ్ళీ ఒక్కడనే వేయాలి మామ. లాస్ట్ టైం అయితే చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక్కడనే వేసేసినామమ్మ, నిలబడి డైరెక్ట్ ఇట్లా నడుచుకుంటా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏంటిదంటే కింద వంగాలి మామ, వంగి కింద ఇట్లా చూడండి, ఇది ఒక చేతిలో పట్టుకొని ఇట్లా
ఇట్లా ఎక్కువ కూడా వేయకుండా బరాబర్ చూసి, అంటే మనం అన్నం తిన్నప్పుడు ఇట్లా నోట్లో బుక్ వేస్తాం చూడండి మామ, ఎక్కువ కాకుండా కొంచెం 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 అట్లా ప్రతి చెట్టుకి ఇట్లా వేసుకుంటూ రావాలి కొంచెం కొంచెం. చూడండి ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా ఈ చెట్టు చూడండి మామ, వైర్లు గుంజీలు అని చూసి చెప్పిన కదా, దాని గురించి చెట్టు అంతా అట్లా ఆగమైంది. వాడిచ్చే 5,000 10,000 కోసం ఒక చెట్టు మొత్తం చచ్చిపోయింది మామ. ఇట్లా వేయాలన్నది, అందుకే ఒక్కనేస్తున్నా, ఇబ్బంది అవుతుంది మామ. మీరు అనుకుని ఉండొచ్చు ఇక మరి కూలోళ్ళం పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి, గుర్తుంది దానికి కూలోళ్ళం పెట్టుకుంటే మనకేమొస్తుంది మామ, మీరే చెప్పండి. గట్టిగా 2 గంటలు కష్టపడితే మనం అయిపోతుంది మామ. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చి చెట్లు వస్తాయి, ఇవన్నీ పీకేయాలి. ఇలాంటి పచ్చగా ఇంకా తర్వాత ఘోరంగా అయితే ఇవి చూడండి మామ. మీరు పీకింది ఇట్లా పెట్టండి, అయితే చెట్టు ఇట్లా పెడితే అది ఎండిపోతుంది మామ. మీరు ఎర్ర ఎప్పుడైనా పట్టిలా మామ, చేపలు పట్టడానికి పోయినప్పుడు ఎర్ర చూసిన వాళ్ళు అయితే, చేపలు పట్టడానికి పోయిన వాళ్ళు అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఒకసారి కామెంట్ చేయండి. పోయినప్పుడు ఎప్పుడైనా గట్టి చేపలు పెద్ద పట్టుకొచ్చిల్లో కామెంట్ చేయండి మామ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.